స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. శంషాబాద్ జోనల్ పరిధిలోని బడంగ్పేట్ సర్కిల్ 57, 61 డివిజన్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విజయోత్సవాల్లో పాల్గొని మిఠాయిలు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు నాయకులు అభినందనలు తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో మరింత బలంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రూప్ ఫోటో ఒకటి తీసుకుంటారు ఒకసారి ఇంకా జరుగురు అందరూ గ్రూప్ ఫోటో అన్నా సుబానే నాకు లైట్లో అని చెప్పి రాదు అరే జరిగిపోయినాయి సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఈరోజు జరిగిపోయిన మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ, రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ ఏదైనా గెలుపు కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ సన్నబియ్యం కానీ, అలాగే ఇందిరా మిల్లు కానీ, అలాగే చాలా సంక్షేమ పథకాలు ఇస్తుంది. అవన్నీ పార్టీకి చాలా ప్లస్ అయింది. రానున్న ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయకేతం గెలుస్తుంది. ఏ ఎలక్షన్స్ అయినా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఈనాడు ఏవైతే ఎన్నికలు జరిగినాయో అవి ఏవైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్ ని నిదర్శనమని నేను ఈ కార్యకర్తల సాక్షిగా మేమందరం చెప్పేది ఏంటంటే, ఏదైతే గెలిచిన కార్పొరేషన్లు అయితే ఉన్నాయో మనం ఇదే ఆదరణ ముందు కూడా ఉండాలని చెప్పి నేను కార్యకర్తలందరికీ కూడా మనవి చేసుకుంటున్నా. ముఖ్యంగా ఏదైతే గెలుపు జరిగిందో అది ప్రజల గెలుపు. మేము ఏదైతే అనుకున్నామో అంతా అదే విధంగా గెలుపు జరిగినాయి. కావున ఇదే పద్ధతిలో 5 పార్టీలు 2 పార్టీలు కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, వాళ్ళు బీజేపీలో అయితే జబ్బలు తెలుసుకొని ఎగురులాడిరు. మొత్తము సగం కంటే ఎక్కువ గెలుస్తున్నామన్నారు. దిక్కులేదు దశ లేదు. దానికి 2, 3 వచ్చినాయంటే చిగుశరం ఉండాలి వాళ్ళకి మాట్లాడుతున్నారు. ఇలా ఏదైతే ఉన్నాయో అన్ని స్థానాలు వస్తున్నామో ఎన్ని వస్తున్నాయని చెప్పారు. అవి బోగస్ మాటలు. వాళ్ళు చేసే గవర్నమెంట్ లో ఏం చేస్తలేరు. డబ్బులు నేను సెంట్రల్కి వెళ్ళి ఇస్తున్నామంటారు. 8 మంది ఎంపీలు పోయారు. సిగ్గుశరాలు లేకుండా మాట్లాడుతారు. ఈనాడు ఇచ్చిన మొన్న దానికి ఫండ్లు ఇచ్చారు. ఏదైతే జరిగిన ఆ ఫండ్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా మన తెలంగాణకు 1 రూపాయి కూడా కేటాయించలేరు. దాంట్లో కూడా విమర్శించినా మేము. అయినా కూడా వాళ్ళకు ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి ఇంత కూడా సిగ్గుశరం ఉంటే, మన రోషం ఉంటే డబ్బులు సెంట్రల్కి వెళ్ళి తెచ్చి సెంట్రల్ కానీ రైల్వే దానికి కానీ దేనికైనా కానీ ఫండ్స్ అన్ని రిలీజ్ చేస్తే కనుక ముందుకు పోతుందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. తెలంగాణ ప్రజలు ఈరోజు ఈ విజయం ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఈ విజయం ప్రజలు కూడా గమనించారు.
అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అభివృద్ధి చేస్తాడు. 2047 రీజనల్ ఫ్యూచర్ సిటీ ఎట్లనో ఫ్యూచర్ ఆలోచించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలనలో అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ గెలుపు ప్రజలకే అంకితం. రేపు రాబోయే ఏ ఎలక్షన్లు అయినా కానీ విజయం కాంగ్రెస్ పార్టీదే అని పూర్తిగా నమ్మకం ప్రజలకు ఈరోజు ప్రజలే ఇచ్చారు. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకటైనా ఈరోజు ప్రజలు తీర్పిచ్చారు కాంగ్రెస్ పార్టీకి. స్వచ్ఛందంగా వాళ్ళు తీర్పిచ్చారు. ప్రజలందరి తరపున మరియు మహేశ్వరం నియోజకవర్గం తరపున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజుల క్రితం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈరోజు ఫలితాలు ఎట్లా వచ్చినాయంటే, కాంగ్రెస్ పార్టీ గత 2 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ సంక్షేమ పథకాలు, అదేవిధంగా 2 ఏళ్ల నుంచి రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఈరోజు మున్సిపల్ ప్రజలు, కార్పొరేషన్ ప్రజలు మంచి తీర్పు ఇచ్చినారు. దాదాపు 90% కాంగ్రెస్ పార్టీ ఈరోజు అభ్యర్థులు గెలిచారంటే ఈ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే చెందుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతోనే ఇది సాధ్యమని చెప్పి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన పథకాలు, ముఖ్యంగా రేషన్ కార్డులు ఇచ్చింది. గత 10 ఏళ్ల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇలా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 4-5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెందుతుంది. అదేవిధంగా దాదాపు 5-6 లక్షల ఇంధనం బండ్లు ఇచ్చింది. అదేవిధంగా పేదలకు ఏదైతే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తుంది గృహ వినియోగదారులకు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసింది. అదేవిధంగా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఈరోజు తెలంగాణ ప్రజలు తీర్పిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీతోనే ఈ తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏ ఎన్నికలు వచ్చినా విజయం సాధిస్తుందని చెప్పి అనే విధంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లలో విజయం సాధించడం కారణం రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి పనుల కోసమే. చెప్పిన మాటలు చేసి చూపెడతాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అభివృద్ధి, ఇందిరమ్మ ఇండ్లు, అలాగే గ్యాస్ ఫ్రీ అన్నాడు. గ్యాస్ 500కి అంటే 500కి వచ్చింది. ఇలాంటివి ఎన్నో పథకాలు చెప్పడం చేసిండు, పని కూడా చేయడం జరుగుతుంది. ఇంత విజయానికి కారణం రేవంత్ రెడ్డి, అభివృద్ధే దానికి కారణం. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఏదో చెప్పడము, ఏదో బదలాం లేపి చేసి చెప్పడం జరిగింది. బొగ్గు కుంభకోణం అని చెప్పడం జరుగుతుంది. ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజే ఆ బొగ్గు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి బామ్మర్దికి. ఇలా కొత్తగా ఇచ్చింది ఏం కాదు. ఇలాంటివి ఏదో బదలాం లేపి బయటపడదామని చూస్తున్నారు కానీ వాళ్ళకు ప్రజలే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేది చూపెట్టిరు. విజయాన్ని ఇలా ఎగిరేసినామంటే రేవంత్ రెడ్డి అభివృద్ధి, ఆయన అభివృద్ధి చెప్పిన పనులు అన్నీ చేసింది కాబట్టి విజయం చేకూర్చింది.